హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు మన ఛానల్లో చోలే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు వరకు కాబోలి చనా తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనకి మార్నింగ్ కల్లా బాగా నానిపోతాయి. వీటిని కుక్కర్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలండి. వీడియోలో చూపించే విధంగా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 టమాటాలను వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి మరీ ఎక్కువ కాకుండా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ కారం, ఎక్స్ట్రా కావాలనుకుంటే మరొక 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ చోలే మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఆయిల్ అంతా బాగా పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న శనగలను వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.